తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరొందిన ఈ సలేశ్వరం మహాజాతర వచ్చేసింది. ఉగాది శ్రీరామనవమి పర్వదినాల తర్వాత తొలి పౌర్ణమికి ఈ జాతర మొదలు కానుంది. బుధవారం నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు సిద్ధమవుతున్నారు. నల్లమల అడవుల్లో శివనామస్మరణతో సాగే ఈ సాహస యాత్రకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సలేశ్వర్ని దర్శించుకోనున్నారు. దట్టమైన నల్లమల అడవి, ఎత్తైన కొండలు, వంపులు తిరిగి నాట్యం చేస్తున్నటువంటి జలసిరులు, వెరసి నల్లమల అటవీ ప్రాంతంలో వెలసినటువంటి సలేశ్వరం సాహసయాత్ర. ఇది మరో అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి సలేశ్వరం యాత్రకు అధికారులంతా కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ యాత్ర ప్రతి సంవత్సరం కూడా ఎన్ని రోజులు నడుస్తుంది, ఎప్పుడు వస్తుంది ఈ యాత్ర, తర్వాత ఈ యాత్రకి ఎంతమంది భక్తులు తరలి వస్తారు, వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయం, ఈ సలేశ్వరం యాత్ర ప్రత్యేక విషయాలు ఈ స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. భక్తులు గొంతెత్తి వస్తున్నాం లింగమయ్య అని చెప్పుకునే చల్లని దేవుడు సలేశ్వరుడు. ఏడాదికి 3 రోజులు మాత్రమే జరిగే ఈ సలేశ్వరం జాతరకు చాలా విశిష్టత ఉంది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న సలేశ్వరం జాతరకు భక్తులు భారీగా తరలిరానున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లమల్ల అడవుల్లో సలేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడకు చేరాలంటే కొండ కోనలు, లోయలు ఎక్కుతూ దిగుతూ వెళ్లాల్సిందే. సలేశ్వరుడు వెలిసిన అటవీ ప్రాంతాన్ని శ్రీశైలం అడవులు అని కూడా పిలుస్తుంటారు. కాగా ఈ అడవులు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం అభయారణ్యం కావడంతో 3 రోజులు మినహా మిగతా ఏడాది మొత్తం ఇక్కడికి ప్రవేశం నిషిద్ధం. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ వారి వద్ద ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, సలేశ్వరం యాత్ర ఇప్పటికే అంటే ఒక మరో అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి ఈ యాత్రకు జిల్లా కలెక్టర్గా మీ సిబ్బందితో ఎలాంటి, ఇప్పటికే మీకు ట్రెక్కింగ్ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టుంది, ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎంతమంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు, ఎన్ని రోజులు యాత్ర కొనసాగుతూ ఉంది, వారి గురించి ఏం చెప్తారు సార్? సో మనకి సాలేశ్వరం జాతర అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మనం 3 days చేస్తాము. April 1st నుంచి April 3rd వరకు ఈ జాతరను మనం చేస్తాం. అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూడడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఫరాబాద్ నుంచి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనం మేజర్గా లాస్ట్ టైం వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎక్కడెక్కడ మనకి ట్రాఫిక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ వచ్చినాయి, లేకపోతే ఎక్కడెక్కడ సమ్మర్ ఉంది కాబట్టి ఆ సమ్మర్ని మైండ్లో పెట్టుకొని కూడా మనం మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా సలేశ్వరం జాతరకి మనం తీసుకోవడం జరిగింది. దట్టమైన అడవిలో ఉండే ఈ సలేశ్వరుడిని దర్శించుకోవాలంటే గుట్టలు, లోయల్లో సాహసం చేయాల్సిందే. అత్యంత ప్రమాదకరంగా ఉండే కొండ చర్యలు, కేవలం ఒక పాదం పట్టేంత స్థలంలో నడుస్తూ సుమారు 1000 అడుగుల లోతున్న లోయలోకి దిగాల్సి ఉంటుంది. అక్కడ 2 గుహలు ఉండగా ఒకదాంట్లో లింగమయ్య కొలువై ఉన్నాడు. ఇక్కడ స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తుంటారు. ప్రధాన ఆలయం ఎదుట వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి. 2 కొండల మధ్య సుమారు 280 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేస్తే సర్వ రోగాలు పోతాయని భక్తుల నమ్మకం. చుట్టూ ఎత్తైన కొండల మధ్య గుహలో కొలువైన లింగమయ్యను చూసేందుకు ప్రతి ఏటా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఇది ఒక తెలంగాణ అమర్నాథ్ యాత్ర లెక్క ప్రతి సంవత్సరం 3 రోజులు మాత్రమే తెరిసుండే ఒక పుణ్యక్షేత్రం ఇది. దీన్ని దర్శించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. చైత్ర పౌర్ణిమ రోజు, ముందు రోజు ఆ చైత్ర పౌర్ణిమ రోజు, ఆ తర్వాత రోజు, ఈ 3 రోజులు వరుసగా ఇక్కడ తెరిసి ఉంటుంది. ఇక్కడ పాదయాత్ర చేసుకునే దిగాలి. అందరూ నడకదారినే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి నేను రావడానికి 3 years అవుతుంది. మొదటిసారి నేను మా కొడుకు పుడితే రావాలని కోరుకున్నా. నా కొడుకు పుట్టిండు. ఆ ఇయర్ నుంచి 3 years అయింది. ఈ ఇయర్ వరకు రావడం ఎంత కష్టమో అనిపిస్తుంది, కానీ దేవుడిని చూసిన తర్వాత, ఆ వాటర్ ఫాల్స్, ఆ అందాలు చూసిన తర్వాత జీవితంలో ఖచ్చితంగా రావాలనిపిస్తుంది. అంత మధురంగా ఉంటది. ఖచ్చితంగా అందరూ తప్పకుండా వచ్చి చూసి ఆ దేవుని మహిమ చాలా ఉంటుంది. ఖచ్చితంగా అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అది 100% నాకైతే నెరవేరింది. ఇది పక్కా.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కిలోమీటర్ మైలురాయి దగ్గర ఈ సలేశ్వరం గేట్ వస్తుంది. ఇది శ్రీశైలం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి నల్లమల అడవిలో సుమారు 15 కిలోమీటర్లు మట్టిదారి గుండా వెళ్లాలి. ఈ దారిలో వాహనాలు కూడా వెళ్తుంటాయి. ఇలా వెళ్లిన తర్వాత నిజాం కాలం నాటి పాత భవనం ఉన్న ఫరహాబాద్ వస్తుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత రాంపూర్ చెంచుపెంట వస్తుంది. దాంతో మొత్తం 25 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయినట్టే. అక్కడ మన వాహనాలను నిలిపేస్తారు. ఈ చోటును సలేశ్వరం బేస్ క్యాంప్ అంటారు. ఇక అక్కడి నుంచి కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలను దాటుకుంటూ 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఈ నడకే ఒక సాహసం, ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ యాత్రకు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ, ఇదంతా కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది మాకు దక్షిణ భారతంలో మరో అమర్నాథ్ యాత్ర లాగా అనిపిస్తుంది. సో మేము ఆ విధంగా ఫీల్ అవుతాము. స్వీకారాలు కూడా అన్ని బాగున్నాయి. ఇక్కడ సీనరీస్ కానీ, ఇక్కడ సీనరీస్, వాటర్ ఫాల్స్, టెంపుల్ మేనేజ్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ మన తెలంగాణ నుంచే కాకుండా వేరే స్టేట్ల నుంచి కూడా రావచ్చు. ఇక్కడ అమర్నాథ్ యాత్ర లాగా మనం ఫీల్ కావచ్చు. అద్భుతంగా ఉంటది. అంటే మనకు ఎట్లాంటి ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది. సలేశ్వరం రావడం ఇది సెకండ్ టైం అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి రావడం. అందరూ వచ్చి విజిట్ చేయగలరని కూడా అనుకుంటాం. అండ్ ఇక్కడ ఫారెస్ట్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ రావడానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది. రావాలంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆల్రెడీ మనం ఈజీగా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది 4 hours పడుతుంది. వెళ్ళడానికి 2 hours అండ్ తిరిగి రావడానికి 2 hours. దక్షిణ తెలంగాణ మరో అమర్నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు. ఈ మహా చైత్ర పౌర్ణమి రోజు చలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రకృతి, ఈ వాతావరణం, ఈ గుట్టలు, ఈ నడక చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది ఈ ప్రదేశానికి. ఆ కింద వాటర్ ఫాల్స్ కానీ, కోనేరు కానీ, ఆ వాటర్లో దేవుణ్ణి దర్శించుకోవడం కానీ. చలేశ్వరం స్వామి అంటే అసలు మామూలుగా లేడు. అసలు నేను అయ్యప్ప స్వామి దగ్గరికి 4 సార్లు వేయించిన, కానీ ఈ కొండెక్కి దిగడం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ దిగినాక మాత్రం దేవుని సత్యం చాలా ఉంది. ఇక్కడ నేను మళ్ళీ విజిట్ చేస్తా. నేను ప్రతి సంవత్సరం రావాలని ఆశిస్తున్నాను. ఈ సాహస యాత్రలో సన్నని ధరుల వెంబడి నీళ్లుగారే వేళ్లు, వాటితో దాహర్తి తీర్చుకునే భక్తులు కనిపిస్తారు. అలాగే అక్కడక్కడ సాధువులు ఏర్పాటు చేసుకున్న లింగాలు దర్శనమిస్తాయి. ఈ పాదయాత్రలో ఎండ ప్రభావం పెద్దగా తెలియదు. ఆ శివయ్య మహిమతో నడవలేమో అనుకునే వాళ్ళు నడవగలుగుతారు. రాత్రులు పున్నమి వెలుగులో ప్రయాణం చేసే వాళ్లకు అస్సలు నడక అలసట తెలియదు. దారి పొడవునా ఉండే వెదురు చెట్లు అందరి చేతుల్లో ఊతకర్రలుగా ఉపయోగపడతాయి. నల్లమల అడవుల్లో స్వచ్ఛంద సంస్థలు అన్నదానం నిర్వహిస్తుంటాయి. చెంచులు కాలినడక మార్గంలో నీళ్లు, తినుబండారాలు విక్రయిస్తుంటారు. భక్తులకు అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు రాంపూర్ పెంట, సలేశ్వరం లోయ వద్ద హెల్త్ క్యాంపులను అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ కనిపించే చెంచు పెంటలు ప్రకృతి రమణీయత, పున్నమి వెన్నెల ఈ సలేశ్వరం యాత్రలో యాత్రికులకు అరుదైన అనుభూతిని మిగులుస్తాయి. ట్రెక్కింగ్ వచ్చేసి వెళ్ళడానికి ఒక 1.5-2 hours పడుతుంది. మళ్ళీ రిటర్న్ కూడా కొంచెం కష్టం అవుతుంది. రిటర్న్ ఎక్కేది ఉంటుంది కాబట్టి, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది అండ్ దర్శనం అంతా కూడా అయితే మంచిగా అవుతుంది. సో హైదరాబాద్ నుంచి అందరూ రావాలని చెప్పేసి అనుకున్నాను. వాటర్ ఫాల్స్ అంతా కూడా అక్కడ బాగుంటుంది. కింద చాలా చల్లగా ఉంటాయి వాటర్. స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు. దీని మరో తెలంగాణ అమర్నాథ్ యాత్ర లాగా కూడా తెలుసు. ఈ ప్రతి ఏడు చైత్ర పౌర్ణమికి జరిగే లింగమయ్య జాతరకి గత 4 సంవత్సరాలుగా వస్తున్నాము. చాలా బాగుంటుంది దర్శనం. సంవత్సరానికి 3 రోజులు ఉంటుంది గుడి. చాలా పవర్ఫుల్ టెంపుల్. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. సంవత్సరంలో 3 రోజులు తెరుస్తారు ఈ టెంపుల్. చాలా పవర్ఫుల్. తెలంగాణలో మరో అమర్నాథ్ యాత్రగా పిలువబడుతుంది. ఇది తెలంగాణలో మంచి టెంపుల్ అని అమర్నాథ్ యాత్ర అంటే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కింద వచ్చాడు కొంచెం మనమే కొంచెం లైన్లో వచ్చి మన దేవుడిని మంచిగా దర్శనం చేసుకుంటే సూపర్ అన్న. ఇది నేచర్ కానీ, ఈ నేచర్లో ఉండే వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ సూపర్ ఉన్నాయి అన్న. ఇక్కడ గుట్టలలో వచ్చిన ఈ సలేశ్వరం స్వామి, ఈ జలపాతం ఇవన్నీ అందరికీ
స్వామి కృప అందరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ అందరూ వచ్చి ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర కోసం భక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఎంత కష్టమైనా సరే ఆ శివయ్యను దర్శించుకుని తమ జన్మ సార్థకం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటారు. ఒక్కసారి అక్కడి జలపాతంలో స్నానమాచరించి సర్వరోగాలను తొలగించుకోవాలని భావిస్తుంటారు. దట్టమైన నల్లమల్ల అడవుల నుంచి ఆధ్యాత్మిక శిఖరాల వరకు అడుగు తీసి అడుగు పెట్టాలంటే భయం ఉన్నప్పటికీ భక్తి పారవశ్యంతో ముందుకు సాగేటువంటి యాత్ర సలేశ్వరం జాతర. ఒకవైపు ప్రాణాలకు తెగించైనా సాహసం చేసైనా సరే ఆ శివస్వామిని దర్శించుకోవాలని ఓం నమ శివాయ నినాదాలతో ముందుకు సాగేటువంటి సలేశ్వరం యాత్రకు ఈ సంవత్సరం కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి సలేశ్వరం జాతరలో కనిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్టుగా ఆర్టీసీ కావచ్చు, తర్వాత సొంత వాహనాల్లో కావచ్చు, కొంత దూరం వచ్చినప్పటికీ అక్కడి నుంచి స్వామిని దర్శించుకోవాలంటే నిజంగా కూడా మరో ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి సలేశ్వరం జాతరలో వెలిసినటువంటి శివస్వామిని దర్శించుకోవడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుందని చెప్పేసి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఈ సలేశ్వరం జాతరపై స్పెషల్ రిపోర్టు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరం జాతర నుంచి.